ఆమెకేమో ఫ్రీ బస్సు, వీడికేమో శాలరీ రాలేదు, చచ్చాడు ఎతకలేక. వచ్చిందండి వయ్యారి. హే పుష్ప, ఇదేనా రావటం? రా కూర్చో. రామ్మా. అందరూ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అంతేగా అంతేగా. ఇటుపక్క భార్య, అటుపక్క అమ్మ, మధ్యలో నువ్వు భలే ఉన్నావు అన్నయ్య. ఈమె ఎవరు? మా చెల్లెమ్మ చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది. ఈమె తెలియదు కదా, మన పై ఇంట్లో ఉంటారు, పేరు పుల్లల పుష్పవతి గారు. పుల్లలు పెడతా ఉంటారు. అదే పుల్లల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను క్వశ్చన్ అడుగుతాను. అడుగమ్మా. వీళ్ళ ముగ్గురులో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అంటే అది సరే, అది వదిలేసా అన్నయ్య. ఇప్పుడు ప్రతి నెల నీ జీతం అమ్మ చేతికి ఇస్తావా లేదా మీ ఆవిడ చేతికి ఇస్తావా? అంటే చెప్పు చెప్పు. అంటే మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు, నాకు ఇంట్లో పని ఉంది, వెళ్ళొస్తాను, బాయ్. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏమైనా చేసుకోండి, మీ బావ వచ్చారు, నేను వెళ్ళాలి. ధరణి, ఇదిగో ధరణి, సార్లు కొట్టిన చావని పావురా నువ్వు. చెప్పరా? చెప్పు 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 చెప్పు.